అందరికీ హాయ్ అండి. రాబోయే కొన్ని గంటల్లో మీ లైఫ్లో జరగబోయే అనుకోని సంఘటనల గురించి ఈరోజు తెలుసుకుందాం. సిక్స్ ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ వ్యాండ్స్, ది వరల్డ్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, టెంపరెన్స్, త్రీ ఆఫ్ స్వర్డ్స్. ఓకే, మీరు గత కొన్ని నెలలుగా ఒక ప్రాజెక్ట్ లేదా రిలేషన్షిప్లో ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మీరు మానసిక ప్రశాంతత ఉన్న చోటుకి చేరుకుంటారు. ఇది ఒక ఊరు మారటం లాంటిది కావచ్చు, లేదా మనసు మారటం కావచ్చు. ఒక విషయంలో మీరు చాలా రోజులుగా నిర్ణయం తీసుకోలేక సతమతమవుతుంటే రాబోయే కొన్ని గంటల్లో మీకు ఒక ఆహా మూమెంట్ వస్తుంది. మీ మనసు చెప్పే మాట మీకు సరైన దారిని చూపిస్తుంది. మీ మనసులో ఎవరి మీదైనా కోపం లేదా బాధ ఉంటే అది ఒక చిన్న మాట వల్లనో లేదా ఒక సంఘటన వల్లనో బయటకు వచ్చేస్తుంది. అలా బయటకు రావడం వల్ల మీరు లోపల చాలా తేలికగా ఫీల్ అవుతారు. పాత గాయం మానిపోయే సమయం ఇది. మీరు ఒక లక్ష్యం కోసం కష్టపడుతుంటే ఇక నా వల్ల కాదు అనిపించే సమయంలోనే ఈ కార్డులు మీకు ధైర్యాన్ని ఇస్తాయి. పరిస్థితులను బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉంటే విజయం మీదే. ఒక కొత్త ఫోన్ కాల్ రావచ్చు, లేదా ఒక చిన్న పని ఆఫర్ రావచ్చు. అది చిన్నదే అనిపించినా దాన్ని అశ్రద్ధ చేయకండి. అది మీ కెరీర్కి లేదా ఆర్థిక స్థితికి చాలా మేలు చేస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది. అది ప్రేమ విషయంలో కావచ్చు, లేదా ఒక కొత్త ఆలోచన విషయంలో కావచ్చు. మీ మనసులో ఉన్న అయోమయం తొలగిపోయి ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఏదైనా ఒక కొత్త విషయాన్ని ప్రారంభించడానికి ఇది సరైన సమయం. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితుల నుండి లేదా బాధాకరమైన జ్ఞాపకాల నుండి మీరు బయటకు పడతారు. ఒక ముఖ్యమైన పని లేదా ఒక దశ విజయవంతంగా పూర్తి అవుతుంది. మీరు మానసిక ప్రశాంతత వైపు అడుగులు వేస్తారు. గత కొన్ని రోజులుగా మీరు చాలా అలసటగా లేదా ఒత్తిడిగా ఫీల్ అవుతూ ఉండవచ్చు. అయితే ఇప్పుడు మీకు ఓర్పు అవసరం. పరిస్థితులు నెమ్మదిగా చక్కబడతాయి. మీ కోపాన్ని లేదా ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని బ్యాలెన్స్గా వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. డబ్బుకు సంబంధించిన ఒక చిన్న శుభవార్త వినే అవకాశం ఉంది, లేదా ఒక కొత్త పని నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి ప్లాన్ చేయడానికి ఇది మంచి సమయం. మీ మనసులో దాచుకున్న ఏదైనా బాధ లేదా బాధాకరమైన విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది మీకు మొదట కొంచెం కష్టంగా అనిపించినా ఆ బాధ నుండి విముక్తి పొందటానికి ఇది చాలా అవసరం. ఏడవటం లేదా ఎవరితోనైనా మీ బాధను పంచుకోవడం వల్ల మీ మనసు తేలిక పడుతుంది. మీ జీవితంలో ఒక క్లెన్సింగ్ జరుగుతుందని సూచిస్తున్నాయి. పాత బాధలను వదిలేసి కొత్త ఆశయాలతో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. అంతా మంచే జరుగుతుంది. మొత్తంగా చూస్తే రాబోయే కొన్ని గంటల్లో మీ జీవితంలో పాతది వెళ్ళిపోయి కొత్తది రావటం అనే ప్రక్రియ జరుగుతుంది. మీపై మీకు నమ్మకం ఉంచండి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.